అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోదరులు భరతరెడ్డి గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ ఒకటి తీసి ఈ ఆటో నగర్లో పార్టీ కార్యాలయం స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా భరతరెడ్డిని అలాగే టీంలందరినీ కూడా అభినందిస్తూ, గత ఎన్నో రోజులుగా కూడా వైఎస్ఆర్ పార్టీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్న భరత్ ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. మొన్న ఈ మధ్యనే మా యువ నాయకులు లోకేష్ గారు కూడా కలిసి ఆయన యొక్క ఆలోచన అది ఆయనతో పంచుకొని ఇట్లా తెలుగుదేశం పార్టీలో చేరాలి, కలిసి పనిచేయాలని చెప్పినప్పుడు లోకేష్ బాబు గారు కూడా చాలా సంతోషపడి తప్పకుండా చెప్పని ఆయన కూడా స్వాగతించి ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అలాగే సత్యమణి శిరీష అలాగే భరత్ ఇద్దరు ఈరోజు పార్టీలో వేలాది మంది నాయకులు కార్యకర్తలతోటి పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ కొత్త బలం కూడా చేకూరిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. డెఫినెట్గా భరతరెడ్డి చేరికతోటి ఈ జిల్లాలో మెజారిటీ సీట్లలో తెలుగుదేశం పార్టీకి గెలిచేదానికి ఇంకొంత అడిషనల్ స్ట్రెంత్ కూడా వస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలకి ప్రజలు కొంత నమ్మి మోసపోయారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 151 సీట్లతోటి దాదాపు 50% పైగా ఓట్ల బ్యాంక్ తోటి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఏదైతే అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా ఆయన పరిపాలన అనేది ఒక విధ్వంసంతో స్టార్ట్ అయింది. బహుశా నాకు తెలిసి దేశంలో ఏ చీఫ్ మినిస్టర్ కూడా మొట్టమొదటి మీటింగ్లో ఒక ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఇది ఒక చరిత్ర అయి ఉంటుంది. ఏదైతే ప్రజావేదిక ఉందో ఆ ప్రజావేదికని కూల్చేయాలని చెప్పని మొట్టమొదటి మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకోవటం, దాన్ని కూడా అది యాక్చువల్గా ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక వేదిక, దాన్ని నట్ అండ్ బోల్ట్స్ తోటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తే దాన్ని వాళ్ళ తీసేయాలనుకున్నా కూడా మామూలుగా అన్ని నట్టు బోల్ట్ తీసేసి ఆ మెటీరియల్ ఇంకో చోట వాడుకొని దాన్ని చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఒక రకమైన శాడిజం మెంటాలిటీతో ఒక విధ్వంసం సృష్టించాలి అని బుల్డోజర్లు ప్రక్రియలు పెట్టి దాన్ని అతి దారుణంగా దాన్ని కూల్చివేసి ఈరోజు కూడా డెబ్రిస్ అక్కడే ఉంచారు. అంటే ఆయన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కాదు డిస్ట్రక్షన్ నా పాలసీ అని చెప్పని ఆ చర్య ద్వారానే ఆయన దాన్ని రుజువు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాల సమయంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ ఒక్క మంచి పని కానీ చేయకుండా చెప్పిన ప్రతి మాట కూడా తప్పటం, అలాగే ఆయన నవరత్నాలు నేను 98.9% అమలు చేశానని చెప్పడం, ఇవన్నీ కూడా ఎంత బోగసో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధం మరి ఈరోజు ఏ విధంగా ఉందో మనం బయట రోడ్డు మీద తిరుగుతూ తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతిస్తున్నా అని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన వెంటనే యూటర్న్ తీసుకొని అమరావతి కాదు మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. కానీ ఏదైనా 80% కంప్లీట్ అయిన అమరావతి క్యాపిటల్ ఉంటే దాన్ని ఏమైనా బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తుంటే అవి దేనికో విధంగా ఉపయోగపడేవి. దాన్ని పూర్తిగా ఒక శ్మశానంలాగా చేసి దాన్ని వదిలేశాడు. 74% కంప్లీట్ చేసిన పోలవరం ఉంది, దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో 2-3% మొక్కుబడితంతగా చేసి దాన్ని ఈరోజు తెలుగు ప్రజల జీవనాడిగా భావిస్తున్న పోలవరాన్ని కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క న్యాయ రాజధాని అని చెప్పాడు. కర్నూలు వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతాలకు రెచ్చగొట్టి మీకు ఒక ఈ న్యాయ రాజధాని ఇస్తానని చెప్పని కనీసం దానికి మినిమం అటెంప్ట్ అంటే ఏదైనా న్యాయ రాజధాని పెట్టాలంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖ రాయాలి, అలాగే కొలీజియంతో సంప్రదించాలి. కనీసం ప్రతిపాదనలు కూడా పంపించకుండా ఆ ప్రాంత వాసులను కూడా మోసం చేయడం జరిగింది. మా విశాఖ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాడు. మరి చెప్పి ఎన్నోసార్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇట్లా నెలలు అన్ని పేర్లు చెప్పాడు. అలాగే దసరా, దీపావళి, ఉగాది, వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్ ఇట్లా పండగ పేర్లని చెప్పారు. ఈరోజు వస్తున్నాను, ఈ పండుగకు వస్తున్నాను, ఈ నెలలో వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు దాకా వాయిదాలు వేసి చివరికి నిన్నగాక మళ్ళా టూరిజం మినిస్టర్ గారితో తూతూ మంత్రంగా దాన్ని ఓపెన్ చేసి ఆ క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఒక ఋషికొండ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టి దాన్ని వైలేట్ చేస్తూ ఆ కొండను కూడా తొలిచేసేసి దాదాపు 500 కోట్లతోటి తాత్కాలికంగా ఉండడం కోసం ఒక క్యాంపు కార్యాలయాన్ని ఒక నిర్మించడం కూడా జరిగింది. ఇట్లా అన్నీ కూడా వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద పనులు చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పాజిటివ్ కార్యక్రమం లేదు. మరి ఆ రోజు 22 మంది ఎంపీలని గెలిపిస్తే
ఎలా ప్రత్యేక హోదా రాదో కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పిన పెద్ద మనిషి 22 ఎంపీలు ఈరోజు ప్రజలు గెలిపించారు. అలాగే దాదాపు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇంతవన్నీ కూడా ఢిల్లీకి వెళ్ళి మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప అక్కడ మెడలో ఉంచే కార్యక్రమం మర్చిపోయారు. ఆ విషయాన్ని పూర్తిగా ఇది చేసేసి ఈరోజు ప్రత్యేక హోదా అంటే మనం అడిగే పరిస్థితుల్లో లేము. మోడీ గారికి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పని మాట తప్పాడు. అలాగే విశాఖపట్నం చూసుకుంటే అక్కడ రైల్వే జోను, మెట్రో, ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా నేను చేశాను ఇది అని చెప్పుకోవడం లేకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, పేద ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ చేస్తున్నా అని చెప్పి ఒక కొత్త మోడల్లో ఆయన వెళ్తూ ఉన్నాడు. 11 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈ పేద ప్రజలకు పంచింది చూస్తే కేవలం 2 లక్షల కోట్లు. మరి మిగతా అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందంటే దానికి సమాధానం లేదు. రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ వచ్చిన ఆనవాళ్ళు లేవు. ఉన్న పరిశ్రమలో కూడా మీ ప్రాంతం ఎంపీ జయదేవ్ గారు వాళ్ళది ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించి అమర్ రాజా బ్యాటరీస్ లాంటిది ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ లేకుండా పక్కన తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళారు. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఇండస్ట్రియల్ పాలసీ పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి ఎంతోమందిని ఈ ప్రాంతానికి ఆకర్షించి కియా మోటార్స్ లాంటి ఒక పరిశ్రమ తెచ్చుకుంటే ఎన్నో పరిశ్రమలు ఆ రోజు అబౌట్ టు స్టార్ట్ మొత్తం ల్యాండ్ అలొకేషన్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఉంటే వాటిలన్నింటిలో కూడా ఈ ప్రాంతం నుంచి తరివేస్తే వాళ్ళు పక్క తమిళనాడుకో లేకపోతే కర్ణాటకకో తెలంగాణకో పోయి అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తున్న విషయం చూస్తున్నాం. మీకు దానికి ఒకటే ఉదాహరణ, విశాఖపట్నంలో లూలు గ్రూపు ఏదైతే ఈరోజు దేశంలోనే అది పెద్ద ఈ మన మాల్స్లో ఉన్న గ్రూప్ అది. ఆ లూలు గ్రూప్ విశాఖపట్నం రావడం కోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు స్వయంగా వాళ్ళని కలిసి వాళ్ళ మేనేజ్మెంట్తో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చి గవర్నమెంట్ పాలసీస్ చెప్పి కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి మొత్తం వాళ్ళకి ఫైనల్గా అలొకేట్ చేసి దాన్ని శంకుస్థాపన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు హ్యాండిల్ చేసిన పద్ధతికి ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టం మేము అని చెప్పి పక్క రాష్ట్రంలో తెలంగాణలో మొన్నే దాన్ని కంప్లీట్ చేసి కేటీఆర్ చేతోటి ఇనాగరేషన్ కూడా చేసుకున్నారు. అంటే 5,000 మందికి ఉపాధి, ఎంతోమందికి ఇండైరెక్ట్గా యాక్టివిటీ, ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఖరితోటి ఇక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళు శంకుస్థాపన చేసి వాళ్ళు దాన్ని పూర్తి చేసి వాళ్ళు ఏదైనా ఇనాగరేట్ చేశారంటే ఒక్కటి కూడా లేదు. అంతేకాకుండా మాట్లాడితే వైనాట్ 175 అని చెప్పిన ఒక కొత్త నినాదం తీసుకున్నారు. ఈరోజు ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినారు. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలాగో ఉదయిస్తాడో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషను సూపర్ డూపర్ హిట్ కాబోతా ఉంది. మొన్న వాళ్ళు ఏదైతే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనుకున్నారో దాన్ని మించిన విజయం ఈ 2 పార్టీలు సాధించబోతా ఉన్నాయి. డెఫినెట్గా మన బై బై జగన్ అనే రోజు త్వరలోనే ఉందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక సింకింగ్ బోటు, మునుగుతున్న పడవ. ఎప్పుడైనా పడవ మునుగుతుందనే ఫీలింగ్ వచ్చినప్పుడు అందులో ఉండేవాళ్ళు ఒక్కొక్కరు ఒడ్డుకు చేరాలని ట్రై చేస్తారు, ఒక సేఫ్టీ ప్లేస్లో రావాలనుకుంటున్నారు. అది మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈరోజు దాదాపు 10 మంది శాసనసభ్యులు, 6 ఎంపీలు పార్టీ సీట్లు ఇస్తాం మీకు, మీరు కంటెస్ట్ ఏమైనా కూడా మీరొద్దు, మీ పార్టీ వద్దు, మీ సీట్లు వద్దు, వాళ్ళ మకానా కాగితాలు పడేసేసి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. చూసాం నిన్న నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ కృష్ణదేవరాయలు, అలాగే విజయవాడలో వసంత కృష్ణప్రసాద్, ఇట్లా చెప్పుకుంటా పోతే రోజు ఈ వికెట్ డౌన్ అని ఒక క్రికెట్లో కానీ వికెట్లు పడిపోయినట్టుగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పార్టీ నుంచి బయటికి రావడం ఒకటైతే అక్కడ వాళ్ళు ఆయనతో ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఒక ఎంపీలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎలా ఆ పార్టీ వీళ్ళని ట్రీట్ చేస్తూ ఉంది, ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఏదైతే ఆయన చెప్పుకుంటూ ఉంటాడో వాళ్ళందరినీ కూడా పార్టీ ఎంత దారుణంగా హీనంగా వాళ్ళని చూస్తుందనేది కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడితే ఆడపడుచులు అంటున్నారు, చెల్లెళ్ళు అంటున్నారు, తల్లులు అంటున్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ సొంత చెల్లి, రక్తం పంచబుట్టిన చెల్లి ఈరోజు బయటకు వచ్చి ఆమె అడుగుతున్న మాటలకి సమాధానం చెప్పట్లా. మరి ఒక పక్క తల్లి, ఆమె కూడా ఏం మాట్లాడిన ఆమె ఉంది. మరి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య తర్వాత మరి వాళ్ళ అమ్మాయి సునీత మన ఢిల్లీలో మాట్లాడిన మాటలకి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తులు మన ముఖ్యమంత్రికి ఎన్నుకున్నామా అని చెప్పని ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. వీటన్నిటికి కూడా త్వరలోనే భారీ మూల్యం చెల్లించబోతా ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఒక ఘోరమైన పరాజయంతో ఈ రాష్ట్రం నుంచి ఒక పూర్తిగా ఆ పార్టీ అనేది కనుమరుగు కాబోతుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా భరత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు.
ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉంటాడు, మంచి డైనమిక్గా ఉంటాడు. ఇటువంటి యూత్ పార్టీకి చాలా అవసరం. లోకేష్ బాబు గారికి భవిష్యత్తులో కనీసం ఇంకొక 25-30 ఇయర్స్ తన నాయకత్వంలో ఇటువంటి వాళ్ళందరూ కూడా చేరి పార్టీని మరింత స్ట్రెంథన్ చేయడానికి ఈ చేరిక అనేది చాలా ఉపయోగపడుతుందని కూడా తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.